ప్రజలకు సంబంధించి ఇచ్చిన హామీల ప్రకారం బ్రహ్మాండంగా అమలు చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు ఉచిత సౌకర్యం కల్పించింది. మహిళల పేరు 200 యూనిట్ల వరకు గ్యాస్ 5 రూపాయలు సబ్సిడీ. అదేవిధంగా దాదాపు ఈ నియోజకవర్గానికి సంబంధించి 400 కోట్ల రుణమాఫీ జరిగింది. 402 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ జరిగింది. దాదాపు సన్నలకు 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా ఒక మడి కూడా ఎండిపోకుండా ఎస్ఆర్ఎస్పి కానీ లేకపోతే అటుపక్క వికెట్ ద్వారా గంధమల్ల రిజర్వాయర్ ద్వారా వికెట్ల నీళ్లు వదిలి మోత్పూర్ మండలం అటు శాలిగోరాల మండలం మూసి ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఈ నియోజకవర్గ 9 మండలాల్లో కూడా ఎక్కడ ఒక గుంట కూడా ఎండిపోకుండా మన రైతులకు కాపాడడం జరిగింది. దాదాపు ఇప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించి 2 లక్షల మెట్రిక్ టన్నులు ప్యాడీ వస్తుందని అంచనా కరెక్ట్ ఉంది. తన రైతులు కూడా బ్రహ్మాండంగా ఇప్పటి వరకు 4 ఎకరాల వరకు రైతు బంధు 4 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉగాది పండుగ నాడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారితో పాటు గౌరవ నీటిపారుదల మరియు సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోదాడ నియోజకవర్గం ఎమ్మెల్యే పద్మావతి గారు, అదేవిధంగా వెంకరెడ్డి గారు సహసాల మంత్రివర్గం మొత్తం కూడా ఉగాది పండుగ నాడు 30 తారీఖు నాడు లాంచ్ చేయడం జరిగింది సన్నబియ్యం. ఈ సన్నబియ్యాన్ని ప్రజలు కానీ మహిళలు చాలా సంతోషంగా రిసీవ్ చేయడం జరిగింది. కనుక ఇది గొప్ప శుభకార్యంగా, ఎందుకంటే గతంలో బియ్యం ఇచ్చినాడు అది పూర్తిగా పోసారు, లేకపోతే 5 రూపాయలకు 6 రూపాయలకు కూడా అమ్ముకున్నారు. కనుక ప్రభుత్వం బిడ్డ స్కీమ్ కూడా దుర్వినియోగం అయిపోయింది. అప్లికేషన్ సమర్పించినప్పుడు గేటు 24 వరకు పొడిగించడం జరిగింది. అదేవిధంగా దరిద్ర నారాయణుడు యాడుండే అంటే ధరణిలో ఉండే, దరిద్ర నారాయణ అంటే ధరణిలో ఉండే. కనుక 10 ఏళ్ళుగా ప్రజలకు పట్టి పీడించిన ధరణి యాప్ను ఏతుందో దాంట్లో జరిగిన తప్పులన్నీ కూడా సవరించడానికి రైతులకు కానీ రైతేతరులకు కానీ ఇళ్ల స్థలాల పట్టాలున్న లబ్ధిదారులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఇంతకుముందు కనీసం నాకు ఈ సమస్య ఉందని చెప్పి దరఖాస్తు పెట్టుకునే పరిస్థితి లేకుండే. కానీ ఇప్పుడు భూభారతిని చట్టం తీసుకొచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్, వారందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నాడు ఇది లాంచ్ చేయడం జరిగింది. భూభారతి, ఈ భూభారత్ చట్టం ద్వారా ప్రతి భూమి సమస్య కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అన్నదమ్ముల కొట్లాడరై, తల్లి కొడుకులు కొట్లాడరై, రకరకాలుగా ఇబ్బందుల వల్ల ఈ భూభారత్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కనుక ఈ ధరణిల వల్ల సమస్యలు పరిష్కరించడం కోసం భూభారత్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పండించిన పంటకు బ్రహ్మాండంగా బోనస్ చేయడం, అన్ని విధాలు కూడా రైతులను ఆదుకున్నది. అదేవిధంగా మనకి ఇక్కడనే ఎప్పుడైనా చెప్పుకోవచ్చు, మన జూనియర్ కాలేజీ తొందరగా బిల్డింగ్ కూడా సాక్షి తీసుకొచ్చి ఆ బిల్డింగ్ కూడా మనం తొందరగా కన్స్ట్రక్షన్ చేస్తాం. అదేవిధంగా దీని తొందరగా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా, తొండలో పెట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా
టెండరు కాబోతా ఉంది. ఇదే క్రమంలో ఈ అభివృద్ధిలో భాగంగా రేపు అంటే 22/4 సాయంత్రం 3 గంటలకు, సాయంత్రం 3:30 మధ్యలో గౌరవనీయులు రాష్ట్ర నీటిపారుదల శాఖ మరియు సివిల్ సప్లై పౌర సరఫరాల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి జన్మస్థలమైన ఇదే నియోజకవర్గానికి, ఇదే మండలానికి సంబంధించిన తాటిపావుల గ్రామానికి అభివృద్ధిలో భాగంగా వారు రాబోతా ఉన్నారు. వారు 16 కోట్ల రూపాయలతో ఆ తాటిపావుల పిక్కేరు పైన యశంతపురం వాగు పైన బ్రిడ్జి కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందే వారు 60 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు తాటిపావులు వేయించడం జరిగింది. ఆ సీసీ రోడ్డును కూడా ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా 25 లక్షల సీసీ రోడ్లకు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మహిళలకు ఒక 500 కుటుంబ మిషన్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కనుక మా కార్యకర్తలకు, మా నాయకులకు, కాంగ్రెస్ శ్రేణులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా తప్పకుండా 3:30-4 గంటల వరకు తాటిపావులు చేరుకొని వారికి ఘనస్వాగతం పలకాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.